సరేరా నాకు తెలుసురా చిన్నప్పటి నుంచి మీరు ఇద్దరే కలిసి ఉంటారా నన్ను కావాలని మీరు వేరు చేస్తారా దాదానికి మనం వెళ్దాం. అరే రాఘవ నువ్వు ఆగు. సరే ఇంక రెచ్చగొట్టరా జానకి అక్కడ పోతా అంటే ఎందుకు ఆపుతామని చెప్పు అని పోనీ. అరే ఆగు సూరి, నా వల్ల మీరు విడిపోయాలని బాధపడుతుంటే ఇంకా నా ముందు కూడా పడుతున్నారు కదా. సరే జానకి నీ మాట మీద మేము ముగ్గురం కలిసిపోతాం. అదే చింటిగా ఒట్టు తీసి గట్టి మీద పెట్టరా. చూసినావా జానకి ఒట్టు తీసి గట్టి మీద పెట్టామని పెడతాడా? పెడతలేడు. వానికి మేము అవసరం లేదు జానకి. వానికి మేమన్నా మా ఫ్రెండ్షిప్ అన్న వాల్యూ లేదు. అవునరా సూరి బిట్టు, నేనంటే మీకు చిన్నప్పటి నుంచి వాల్యూ లేదురా, అందుకే ఈ రోజు నన్ను ఉంటారని చేసి లేదురా. రాఘవ నువ్వు ఒంటరోడు మనం ఎందుకు ఫీల్ అవుతున్నావు? నీకు నేను లేనా? జానకి చిన్నప్పటి నుంచి నాతో దోస్తాన్ చేసిన వాళ్ళే నన్ను అర్థం చేసుకుంటే ఈ రోజు నన్ను ఉంటారని చేసిళ్ళు. ఇక నువ్వేం నన్ను అర్థం చేసుకుంటావు, నాతో నువ్వు ఎందుకుంటావు జానకి? రాఘవ నువ్వేం అట్లా అనుకోకు, ఈ రోజు నుంచి నేను కూడా మంచి ఫ్రెండ్లా ఉంటాను నీకు కూడా. మీ ముగ్గురు కలిసిపోండి. చూసినావా జానకి నువ్వు చెప్తే కలిసి అంత వరకు వచ్చింది. ఇదే నారా దోస్తానికి ఇచ్చే వాల్యూ.